అవని స్టోరీస్. వెంకటగిరి అనే గ్రామంలో రాఘవయ్య, పార్వతి ఉండేవారు. వాళ్ళ అబ్బాయి సురేష్ సిటీలో ఉద్యోగం చేస్తూ అవనిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొత్తల్లో కోడలు చాలా పొదుపుగా ఉందని మురిసిపోయిన పార్వతికి అసలు విషయం అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఒకరోజు ఉదయం నిద్రలేవగానే పార్వతికి వేడి వేడి నెయ్యి వేసిన గారెలు తినాలనిపించింది. అవనే, అమ్మా అవనే, ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది కదా, టిఫిన్లోకి కొంచెం మినపప్పు నానబెట్టి గారెలేయమ్మా, అలాగే కొబ్బరి చట్నీ కూడా ఉంటే అద్దిరిపోద్దనుకో. అబ్బే, అదేం కుదురుతుంది అత్తయ్య గారు, మినపప్పు కేజీ రేటు ఎంతుందో తెలుసా? పైగా గారెలంటే నూనె చాలా ఖర్చవుతుంది. మనకు ఈరోజే కాదు కదా, రేపు కూడా వాడుకోవాలి. మీ ఆరోగ్యానికి కూడా అంత నూనె మంచిది కాదు. నేను గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నాను. అత్తగారు నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయింది. ఇదిలా ఉండగా మధ్యాహ్నం భోజనం సమయమైంది. ఆమె కోడలా, ఈరోజు మార్కెట్ నుంచి మంచి వంకాయలు తెచ్చారు మీ మావయ్య గారు, నూనె వంకాయ చేయమ్మా, భలే ఉంటుందనుకో ఆ కూర. అత్తయ్య గారు, నూనె వంకాయ అంటే చాలా మసాలాలు కావాలి, గ్యాస్ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే నేను ఆ వంకాయల్ని ఉడకబెట్టి పచ్చడి చేశాను. ఆ పచ్చడిలో కొంచెం ఎర్రకారం కలిపి తింటే అన్నం మొత్తం తినేయొచ్చు. కూరలు వండి పప్పులు వృధా చేయడం నాకు ఇష్టం ఉండదు. ఆ పచ్చడి తిని పార్వతి కడుపు మండిపోయింది. తన బాధను భర్త రాఘవయ్య దగ్గర చెప్పుకుంది. యావండి, మీ కోడలు పొదుపు కాదు, పిసినారి తనవది. నాకేమో కమ్మని వంటలు తినాలనుంది, తనేమో నీళ్ళసారు పచ్చడి తప్ప ఏమీ పెట్టట్లేదండి. ఎలాగైనా సురేష్కి చెప్పి ఏదైనా చెయ్యండి. ఒకరోజు రాత్రి పార్వతికి పూరీలు, ఆలుగడ్డ కూర తినాలనిపించి కొడుకుని అడిగింది. సరిగ్గా అప్పుడే సురేష్ ఆఫీస్ నుంచి వచ్చాడు. తల్లి మొహం వాడిపోవడం చూసి అడిగాడు. ఏంటమ్మా అలా ఉన్నావు, ఆరోగ్యం బాలేదా? ఆరోగ్యం బానే ఉందిరా, కానీ మీ ఆవిడ పెట్టే ఆ పథ్యం భోజనం తిని నా నాలుక మొద్దు బారిపోతుంది. ఏమైనా మంచి వంట చేయమంటే డబ్బులు దండగంటుందిరా. నాకేమో ఈరోజు రాత్రికి పూరీలు, ఆలుగడ్డ కూర తినాలని ఉందిరా బాబు. సరే అని చెప్పి లోపలికెళ్తాడు సురేష్. అప్పుడే కిచెన్లో లైట్లు కూడా ఆర్పేసి క్యాండిల్ వెలిగించి పనిచేస్తోంది అవని. ఏ అవని, లైట్ ఎందుకు ఆర్పేస్తావు? కరెంట్ పోయిందా ఏంటి? లేదండి, అవసరం లేనప్పుడు లైట్లు వెలిగిస్తే బిల్లు ఎక్కువ వస్తుంది కదా, అందుకే ఈ కొవ్వొత్తి వెలుగులో పనిచేస్తున్నాను. అయినా అత్తయ్య గారు పూరీలు అడుగుతున్నారు. గోధుమ పిండి కవర్ ఇప్పుడే విప్పడం నాకు ఇష్టం లేదు. ఇంకా పాత రొట్టెలు 2 ఉన్నాయి, అవి పాలలో నానబెట్టిచ్చేస్తాను. అత్తయ్య గారు అవి తిని పడుకుంటే సరిపోతుంది. ఆ మాటలు విన్న పార్వతికి ఒళ్ళు మండిపోయింది. పాత రొట్టెలు పాలలో నానబెట్టి నా పెడతావా? ఉండు, నీ పిసినారితనానికి ఎలా చెక్ పెట్టాలో చూపిస్తాను అనుకొని ఒక ప్లాన్ వేసింది. మరుసటి రోజు ఉదయం పార్వతి గట్టిగా మూలుగుతూ మంచం మీద పడుకుంది. అప్పుడు రాఘవయ్య కంగారుగా, ఏమైందే, ఎందుకలా మూలుగుతున్నావు? పార్వతి నీరసంగా నటిస్తూ, ఏవండి, నాకు ప్రాణం పోయేలా ఉంది, కాళ్ళు తిరుగుతున్నాయి, నేను బతికేలా లేనండి. అత్తగారి అరుపులు విని అవని, సురేష్ పరుగు పరుగునొచ్చారు. ఏమైంది అత్తయ్య గారు, రాత్రి ఆ పాత రొట్టెలు తినేందుకు ఏమైనా ఇలా అయిందా? కొంచెం వేడి నీళ్ళు తాగండి, తగ్గిపోతుంది. లేదమ్మా, ఇది రొట్టెల సమస్య కాదు, ఇప్పుడే మా ముత్తాత కల్లోకొచ్చాడు. పార్వతి, నీ కోడలు పెట్టి ఆ పిసినారి వంటలు తిని నీ కడుపు ఎండిపోయింది, అందుకే నీకు ఈ జబ్బు వచ్చిందని చెప్పారమ్మా. దీనికి ఒకటే పరిష్కారం ఉందంట. ఏంటమ్మా అది? ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్దామా? డాక్టర్ వద్దంటరా, రేపు మన ఇంట్లో మహావిందు భోజనం జరగాలట. 5 రకాల పిండి వంటలు, 3 రకాల కూరలు, నెయ్యేసిన పప్పు, ఇవన్నీ వండి ఊర్లో ఉన్న ఒక 10 మంది పేదవాళ్ళకు పెట్టి నేను కూడా తృప్తిగా తింటేనే నా ప్రాణం నిలుస్తుందటరా. లేదంటే నేను రేపు రాత్రికి పరలోకానికి వెళ్ళిపోతానని మా తాత చెప్పాడు. ఏంటి, 5 రకాల పిండి వంటలా? అత్తయ్య గారు, ముత్తాతలు కళ్ళకొస్తే పిసినారిగా ఉండమని చెప్పాలి గాని ఇలా ఖర్చు పెట్టమంటారేంటండి? చూడవని, అమ్మ ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదు కదా. రేపు నువ్వు వెనక ముందు చూడకుండా అడిగినవని వండు, నేను డబ్బులు ఇస్తాను. మరుసటి రోజు విందు ఏర్పాట్లు మొదలయ్యాయి. అవని వంటగదిలోకెళ్లి ఎలాగైనా ఇందులో కూడా పొదుపు చేయాలని ఆలోచించింది. పార్వతి మాత్రం హాల్లో కూర్చొని డైరెక్షన్ ఇస్తోంది.
ఆ కోడలా పప్పులో నెయ్యి దోసెయ్యమ్మా, అలాగే గారెలు బాగా నూనెలో వేగాలి, పాయసంలో జీడిపప్పులు గుప్పెడయ్యి. విందు సమయమైంది. అవని తన పిసినారి తెలివితేటలతో భోజనాల ప్లేట్ల సైజు దక్కించేసింది. చిన్న చిన్న ప్లేట్లలో చాలా తక్కువ క్వాంటిటీ వంటలు పెట్టింది. అలాగే పాయసం చేయడానికి పాలు తక్కువ చేసి నీళ్ళు ఎక్కువగా పోసి చక్కెర బదులు బెల్లం పొండి కొంచెం వేసి తయారు చేసింది. అత్తయ్య గారు, ముత్తాత పేదవాళ్ళకి పెట్టమన్నారు కదా, చిన్న ప్లేట్లో పెడితే తక్కువ తింటారు, వంటలు కూడా తక్కువగా సరిపోతాయి, ఆదా అవుతుంది కదా. సరేలేమ్మా, ముందు నాకు వడ్డించు. అవని వడ్డించడం మొదలుపెట్టింది. పాయసం గిన్నె చూసి పార్వతి కళ్ళు తేలేసింది. ఏంటి ఇదే, పాయసంలో జీడిపప్పులెక్కడా, అంత నీళ్ళే గడిపిస్తున్నాయే. అత్తయ్య గారు, అది మీరు డైట్ పాయసం అని ముత్తాత చెప్పమన్నారు. నీళ్ళెక్కువగా ఉండే జీర్ణక్రియ బావుంటుంది. ఇంకా గారెలంటారా, నూనె ఎక్కువైతే గుండెకి మంచిది కాదని వాటిని ఆవిరి మీద ఉడకబెట్టాను. వీటిని ఆవిరిగారెలు అంటారు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ ఆవిరిగారెలు, నీళ్ల పాయసం చూసి పార్వతి గుండె పగిలినంత పనైంది. నేనేమో విందు భోజనం కోసం ఈ డ్రామా ఆడితే ఈ కోడలు దాన్ని డైట్ భోజనంగా మార్చేసిందే అంటూ మనసులో కసితో ఉంది. తన ప్లాన్ ఫెయిల్ అయిందని అర్థమై గదిలోకెళ్లి మంచం మీద పడి ఏడవడం మొదలెట్టింది. సురేష్, రాఘవయ్య కంగారుగా గదిలోకెళ్లారు. అక్కడ పార్వతి ఏడుస్తూ అసలు నిజం బయట పెట్టేసింది. యావండి, నాకే జబ్బు లేదండి, ముత్తాత కల్లోకి రాలేదు. ఆ పాత రొట్టెలు నీళ్ళసారో తినలేక ఎలాగైనా కోడల చేత మంచి వంట చేయించుకొని తిందామని ఎన్న ఆటకు వాడి చచ్చాను. కానీ అది కూడా ఫ్లాప్ అయింది. నాకిప్పుడే కమ్మని భోజనం కావాలండి, లేదంటే నేను చచ్చిపోయేటట్టున్నాను. ఆ అత్తగారి ఆవేదన చూసి సురేష్, రాఘవయ్య నవ్వు ఆపుకోలేకపోయారు. అమ్మో, నువ్వింత పెద్ద స్కెచ్ చేసావా మమ్మీ? కానీ అవని పిసినారు తన ముందు నీ నాటకం బలా దూరనుకో. పార్వతి, కంగారు పడకు. ఇప్పటిదాకా నువ్వు ఒక్కదానివే ఆడావు, ఇప్పుడు మేమిద్దరం నీ టీంలో చేస్తాం. మన ముగ్గురం కలిసి ఒక మెగా డ్రామా ప్లే చేద్దాం. అప్పుడు గానే అవని దారికి రాదు. ముగ్గురు కలిసి అవని పిసినార్తనాన్ని వదిలించడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. సురేష్ కంగారు నటిస్తూ వంటగదిలోకి వెళ్లాడు. అవని, పెద్ద సమస్య చూపడింది. మా మేనేజర్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు. మన సిటీలో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతున్నాయట. అందుకైనా ఒక వారం రోజులు మన ఇంట్లోనే ఉంటారట. ఏంటి, మన ఇంట్లోనేనా? హోటల్లో ఉండొచ్చు కదండి, మళ్ళీ ఖర్చు మనకే కదా. అవేం మాట్లాడకవని. ఆయన బయట హోటల్లో ఉండడం ఎందుకని నేనే ఆహ్వానించాను. ఈ వారం రోజులు నువ్వు ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ మాత్రం తేడా జరిగినా కూడా నా ఉద్యోగానికి ఎసరు పడిపోతుంది చెప్తున్నా. ఆయనకి అన్ని నీటుగా ఉండాలి. ముఖ్యంగా రుచికరమైన భోజనాలంటే ఆయనకు ప్రాణం. ఈ వారం రోజులు వంటలో ఏ మాత్రం తగ్గకుండా చూడు. ఏ మాత్రం మర్యాద లోపం వచ్చినా ఆయన దాన్ని మనసులో పెట్టుకుని నా ఉద్యోగం పీకేస్తారంటున్నాడు. జాగ్రత్త. ఆ మాట వినగానే అవనికి చెమటలు పట్టేశాయి. ఉద్యోగం పోతే రూపాయి రాదు, అప్పుడు అసలు పొదుపు చేయలేనుగా అని భయపడిపోయింది. సరేనండి, ఆయనకి ఏం కావాలో చెప్పండి, అన్నీ అమరుస్తాను. అంతలోనే కాలింగ్ బెల్ మోగింది. సూటు బూటు వేసుకుని మేనేజర్ గటప్లో సురేష్ స్నేహితుడు లోపలికొచ్చాడు. రండి రండి మేనేజర్ గారు, మా అబ్బాయి మీ గురించి చెప్తూ ఉన్నాడు. సురేష్, ఇల్లేమో చాలా నీట్ గా ఉంది. మరి నీ ఆవిడ వంటలు ఎలా ఉంటాయో చూడాలి. నాకైతే మర్యాదలో చిన్న లోపం వచ్చినా అస్సలు నచ్చదు, తెలుసు కదా ఆఫీసులో నా సంగతి. లేదండి సార్, లోపం అనే మాటే ఉండదు. అత్తయ్య గారు, మేనేజర్ గారిని లోపలికి తీసుకెళ్లి మంచినీళ్ళు ఇవ్వండి. నేను 10 నిమిషాల్లో వేడి వేడి విందు భోజనం సిద్ధం చేస్తాను. డబ్బుల గురించి ఆలోచించకుండా అవని గదిలోకెళ్లి బాస్మతి బియ్యం, కేజీ నెయ్యి డబ్బా బయటకు తీసింది. పొయ్యి మీద చికెన్ కూర, వంకాయ మసాలా, సాంబారు, పాయసం అన్ని గుమగుమలాడే వంటలు వండుతోంది. పార్వతి మాత్రం హాల్లో మేనేజర్తో కబుర్లు చెప్తూ పండగ చేసుకుంటోంది. మేనేజర్ గారు, మీకు మా కోడలు చేసే పిండి వంటలంటే చాలా ఇష్టం కదా. అమ్మా అవని, ఈరోజు రాత్రికి మేనేజర్ గారి కోసం గారెలు, బూర్లు కూడా వండమ్మా. భోజనం సమయం అయింది. టేబుల్ నిండా రకరకాల వంటలు చూసి రాఘవయ్య, సురేష్, పార్వతి ఒకరి ముఖం ఒకరు చూసుకుని మురిసిపోయారు. మేనేజర్, అదే స్నేహితుడు మాత్రం వంటలను ఆస్వాదిస్తూ తింటున్నాడు. సురేష్, మీ ఆవిడ వంటలు నిజంగానే చాలా బాగున్నాయి. ఈ వారం రోజులు ఇలాగే ఉంటే నీ ఉద్యోగం పదిలంగా ఉంటుంది.
అవని పక్కనే నిలబడి తన మనసులో అమ్మయ్యా ఉద్యోగం కాపాడుకుంటున్నాను అని అనుకుంటుంటే అటు పార్వతి మాత్రం అమ్మయ్యా మేనేజర్ పుణ్యవాణి అబ్బా రాజభోగం తింటున్నాను అని మురిసిపోతోంది. ఆ వారం రోజులు అవని ఇంటిని ఒక హోటల్ లాగా మార్చేసింది. మేనేజర్ గారు తింటారో లేదో తెలియదు కానీ అత్తగారు పార్వతి మాత్రం ఆర్డర్లు వేసి మరీ చేయించుకుని కడుపు నిండా లాగించేస్తోంది. అటు పిసినారి కోడలు, ఇటు తిండిపోతూ అత్త ఇద్దరిని చూసి సురేష్ స్నేహితుడు ఒక ప్లాన్ వేశాడు. ఒకరోజు రాత్రి భోజనం దగ్గర అందరూ కూర్చున్నప్పుడు మేనేజర్ గంభీరంగా మాట్లాడడం మొదలెట్టాడు. సురేష్, మీ ఆవిడ వంటలు చాలా బాగున్నాయి, కానీ ఒక సమస్య ఉంది. నేను ఈ వారం రోజులు గమనిస్తున్నాను, మీ ఇంట్లో బ్యాలెన్స్ అస్సలు లేదు. ఏమైంది సార్? వంటలో ఏమైనా తక్కువైందా? వంటలో కాదవని నీ ప్రవర్తనలు. రూపాయి ఖర్చు పెట్టడానికి భయపడే నువ్వు ఉద్యోగం పోతుందనే భయంతో వారం రోజులు ₹1000 ఖర్చు చేసాం. అంటే నీ దగ్గర డబ్బుంది, కానీ ఖర్చు పెట్టే మనసు లేదు. భయం ఉంటేనే నువ్వు మర్యాద చేస్తావా? ప్రేమతో చెయ్యవా? అవని తలదించుకుంది. మేనేజర్ గారు అత్తగారి వైపు తిరిగారు. ఇక పార్వతమ్మ గారు, మీరు మీ కోడలు పిసినారితనాన్ని తిడుతున్నారు, కానీ మీరు చేస్తున్నదేమిటి? రుచి కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ అవని భయాన్ని ఆశ్రగా చేసుకుని అతిగా తింటున్నారు. ఇలా తింటే రేపొద్దున అనారోగ్యం వస్తే ఆసుపత్రి ఖర్చులకి మీ కోడలు రూపాయి తీస్తుందని నమ్మకం ఉందా? ఈ మాటతో పార్వతికి గొంతులో ముద్దే దిగలేదు. నిజమే కదా అనిపించింది. ఇప్పుడు అసలు నిజం చెప్తున్నాను. నేను సురేష్, మేనేజర్ని కాదు, సురేష్ స్నేహితుని. మీ ఇంట్లో ఈ తిండి గొడవలు ఆపడానికి సురేష్ నన్ను పిలిపించాడు. ఆ మాట వినగానే అవని షాక్ అయింది. కోపంతో సురేష్ వైపు చూసింది. కాని మేనేజర్ గారు మళ్ళీ అందుకున్నారు. ఆగమ్మావని, కోపం వద్దు. నువ్వు సంపాదించేది పొదుపు చేసేది ఎందుకు చెప్పు? రేపు మీ కుటుంబం సంతోషంగా ఉండాలనే కదా. కానీ ఆ పొదుపు మీ ఇంట్లో వాళ్ళు కడుపు మార్చేలా ఉండకూడదమ్మా. పిసినారితనం మనిషి వంటని చేస్తుంది. అలాగే పార్వతమ్మ గారు, ఇంట్లో వండిన దాన్ని ప్రేమతో తినాలే గాని ఇలా మాయలు చేసి తిండి కోసం పాకులాడ్డం మీ వయసుకి తగదు. అవనికి తన తప్పు తెలిసొచ్చింది. తాను డబ్బు మీద చూపించిన ప్రేమ తన కుటుంబ సభ్యుల మీద చూపించలేదని అర్థమైంది. పార్వతికి కూడా తన అతి తిండి వల్ల ఇంట్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అర్థమైంది. క్షమించండి అత్తయ్య గారు, పొదుపు పేరుతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఇక నుంచి ఇలాంటి పిసినారితనం చూపించను. మనందరి ఆరోగ్యం సరిపడా రుచికరమైన భోజనం నేనే వండుతాను. నేను అడు తప్పు చేశానమ్మా. కేవలం తిండి కోసం నీ భయాన్ని ఆసరాగా చేసుకుని నిన్ను ఇబ్బంది పెట్టాను. ఇక నుంచి నువ్వేం పెడితే అదే తృప్తిగా తింటానావని. ముగ్గురు కలిసి సురేష్ స్నేహితుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ రోజు నుంచి అవని పిసినారితనాన్ని వదిలేసి పొదుపు చేయడం నేర్చుకుంది. అత్తగారు తిండి మీద ఆశ వదిలేసి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టారు. ఆ ఇల్లు మళ్లీ నవ్వులతో, కమ్మని వంటల వాసనలతో నిండిపోయింది. అత్తగారి పిసినారితనం గురించి అవని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉంటుంది. సుబ్బమ్మ విషయంలోనూ ఖర్చు పెట్టడానికి అస్సలు సిద్ధంగా ఉండదు. ఇంట్లో అన్నం కూరలు కూడా తక్కువగా ఉండడంతో అవని ఓ రోజు వంట చేస్తుంది. నేను పొలానికి వెళ్ళొస్తాను. వెళ్ళిరండి. మావయ్య, ఒక్క నిమిషం ఆగండి. ఏంటి తల్లి? ఏమీ తినకుండా పొలానికెలా వెళ్తారు? నాకిది అలవాటి తల్లి. మావయ్య, మీరాగండి, 2 నిమిషాల్లో వస్తాను అని అవని లోపలికెళ్లి తాను వండిన వంటలు తీసుకునొచ్చి వడ్డిస్తుంది. ఆ రోజు మోహన్ రావు కడుపు నిండా మనస్ఫూర్తిగా తింటాడు. ఎన్నాళ్ళైందో తల్లి ఇలా కడుపు నిండా తిని. తినండి మావయ్య, మీరు బయట పనులు చేసేవాళ్లు. ఎక్కువ ఆహారం తీసుకుంటేనే ఓపిగ్గా ఉండగలరు అని ఆప్యాయంగా వడ్డించటంతో మోహనరావు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇదంతా చూస్తున్న సుబ్బమ్మ, ఏంటి ఏదో 4 నెలల నుంచి అసలు ఇంట్లో ఆహారమే పట్టనట్లు ఓ తెగ మాట్లాడేస్తున్నారు? అదేమి లేదే. చూస్తున్నా. ఇదిగో అమ్మాయి, ఏది నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు? ఇప్పుడు నేనేం చేశానత్తయ్యా? అసలు ఇంట్లో ఇంత వంట వండుకుంటారా? మావయ్య చాలా పని చేస్తారు కదండి, ఆకలిగా ఉంటుందేమో అని. అంత తినాల్సిన అవసరం లేదు. తక్కువ తింటే ఆరోగ్యానికి మంచిది. అమ్మా అవని, రేపటి నుంచి మీ అత్తయ్య చెప్పిందే విను అని చెప్పి పొలానికి వెళ్ళిపోతాడు. ఇదంతా అక్కడే ఉన్న రఘు గమనిస్తూనే ఉంటాడు. అవని, అమ్మ చేసే పనులు అనే మాటలు నీకు కోపం తెప్పిస్తున్నాయా?
అసలు అత్తయ్య ఎందుకు ఇలా చేస్తున్నారు? అది నాకు కూడా తెలియదు. చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. పొదుపు పొదుపు అని చిన్నప్పటి నుంచి అంతా ఆదా చేస్తూనే ఉంది. 4 మెతుకులు ప్రశాంతంగా తినలేని సంపాదన దేనికండి? నేను నాన్న ఈ విషయం అమ్మకు చెప్పి చెప్పి చాలా అలసిపోయామవని. అయితే ఈ ఇంట్లో మారాల్సింది చాలా ఉందన్నమాట అని అంటుంది. రోజులు గడుస్తాయి. అవని అంతా గమనిస్తూనే ఉంటుంది. ఒకరోజు అవని కంగారుగా, ఏవండి ఏవండి, ఏంటని? ఎప్పుడు లేంది ఎందుకు అంతగా కంగారు పడుతున్నావు? అది నేనిక్కడ పెట్టిన డబ్బులు నగలు కాగితాలు ఏం కనిపించట్లేదండి. అదేంటి, నిన్నటి వరకు ఇక్కడే ఉండాలి కదా. అదేనండి నాకు అర్థం కావడం లేదు. అత్తయ్య అత్తయ్య. అబ్బబ్బబ్బబ్బా, ఏంటి గోల, ప్రశాంతంగా పని కూడా చేసుకొనివ్వరు అని విసుక్కుంటూ వాళ్ళ దగ్గరకు వస్తుంది. అమ్మా, అవని ఇక్కడ డబ్బులు నగలు అన్నీ పెట్టిందట. అవి ఇప్పుడు కనిపించలేదు, అందుకే కంగారు పడుతోంది. ఓ అవే, నేనే నా దగ్గర భద్రంగా దాచాలే. అంటే ఏంట్రా, ఇంటికి పెద్దదాన్ని, అన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాకుండదా? ఇప్పుడు నాకు పెళ్ళైందమ్మా, నేను చూసుకోగలను. ఇప్పుడేంటి, నీకు సంబంధించింది నా దగ్గర ఉండకూడదా ఏంటి? నేను అలా అనలేదమ్మా. అమ్మో అమ్మో అమ్మో, నా కొడుకు నన్ను ఎన్ని మాటలంటున్నాడు. అత్తయ్య మీరలా ఏం అనుకోకండి, మీ దగ్గరుంటే ఇంకా జాగ్రత్తగా ఉంటాయి, మరేం పర్లేదు. ఆయన ఏదో ఆలోచనలు ఉండి అలా అనుంటారులేండి అని అత్తగారికి సర్ది చెప్పింది. సుబ్బమ్మ వెళ్ళిపోయిన తర్వాత రఘుతో, ఏవండి ఇప్పుడు ఏమైందని అత్తయ్యతో అలా మాట్లాడారు? నీకు అమ్మ గురించి తెలీదవని. ఇప్పుడు ఏమైందని? ఇక్కడ లేదని కంగారు పడ్డాను. అత్తయ్య దగ్గరే ఉన్నాయి కదా జాగ్రత్తగా. ఒక్కసారి మా అమ్మ దగ్గరికి వెళ్ళిందంటే ఇక తిరిగి రావు. అవునా? అవునవని, జాగ్రత్త జాగ్రత్త అనే పేరుతో అన్ని అలాగే బీరువల పెట్టుకుని ఎవరికీ కాకుండా చేసేస్తుంది. అయ్యో అవునా అని ఆవని ఆశ్చర్యపడుతుంది. తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. ఆ మరుసటి రోజు ఉదయం సుబ్బమ్మ ఇంట్లో లేని సమయం చూసుకొని పార్వతమ్మ, కామాక్షి అవని దగ్గరకు వస్తారు. అమ్మాయి అవని, నిన్న రాత్రి ఏం జరిగింది? ఏవో పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. అవునవని, నేను ఈ వీధిలో నుంచి వెళ్తున్నప్పుడు నాకు కూడా వినిపించాయి. అదేం లేదు పిన్నిగారు, ఏదో చిన్న సమస్య అంతే. చూడు తల్లి, సుబ్బమ్మ గురించి మా అందరికీ తెలుసు. నువ్వు ఏ విషయమైనా సరే మాతో చెప్పుకోవచ్చు. అంటే అది ఏంటి తల్లి ఆలోచిస్తున్నావు? ఏం లేదు పిన్నిగారు, నిజంగానే అదేదో చిన్న సమస్య అంతే అని మాట దాటేస్తుంది. ఈలోపు సుబ్బమ్మ ఇంటికి రావడంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఎలా అయినా సరే ముందు సుబ్బమ్మ దగ్గర నుంచి తన డబ్బు నగలు తీసుకోవాలనే ఆలోచనలో పడుతుంది అవని. ఏంటవని, ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తున్నావా? అదే కదండి, పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలన్నీ అత్తయ్య దగ్గరే ఉంటే నాకు కాస్త భయం వేస్తోంది. నిజం చెప్పాలంటే అవి తిరిగి తీసుకోవడం అంత సులభం కాదు. అంటే ఏంటండి, అడిగినా ఇవ్వరన్నమాట? అమ్మకి ఓసారి ఏదైనా దొరికితే అది ఆమె దగ్గరే ఉండాలనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు కూడా అర్థం కావట్లేదవని. అసలు ఇవన్నీ మన భవిష్యత్తు కోసమే అని అమ్మ నాకు మాట ఇచ్చింది. అంతలోనే బయట నుంచి సుబ్బమ్మ గొంతు వినిపిస్తుంది. అవనే, ఎక్కడున్నావమ్మాయ్? వస్తున్నానత్తయ్య. ఏంటమ్మా ఇంతసేపు లోపలేం చేస్తున్నావు? ఏం లేదత్తయ్య. మా వాడితో ఏదో మాట్లాడుతున్నట్టున్నావు, ఏంది విషయం? ఏం లేదత్తయ్య, ఆయన తిరిగి ఉద్యోగానికి వెళ్ళాలట, దాని గురించి చెప్తున్నారు. ఓహ్ అవునా? ఏరా రఘు, నాతో ఓ మాటైనా చెప్పలేదు? ఇప్పుడు చెప్దాం అనుకున్నానమ్మా. సరే, ఇంతకి ఎప్పుడు వెళ్తున్నావు? కోడల్ని కూడా తీసుకెళ్తున్నావా? అక్కడ అంతా చూసుకుని వచ్చి అవన్నీ తీసుకెళ్తానమ్మా అని చెప్తాడు. ఇంతలో మోహన్ రావు బయట నుంచి ఇంట్లోకి తిరిగొస్తాడు. అతను రావడం చూసి వెంటనే సుబ్బమ్మ, అమ్మాయి అవని, ఈ పూట వంట కాస్త తక్కువ చేయి. సరే అత్తయ్య. అది విని మోహన్ రావు కాస్త బాధపడతాడు. అది అవనికి అర్థమవుతుంది. చేసేదేమీ లేక మౌనంగా ఉంటుంది. ఆ తర్వాత, మావయ్య మీరేం బాధపడకండి. నాకు ఇవన్నీ అలవాటులే తల్లి, నువ్వు ఇవేం పట్టించుకోకు, నేనేం పట్టించుకోనులే. ఎలా అయినా అత్తయ్యను మార్చుతాను మావయ్య. నువ్వేం ఆలోచించకమ్మా, హాయిగా నీ కాపురం చేసుకో అని అక్కడుంచి వెళ్ళిపోతాడు. అవని మాత్రం దీని గురించి ఆలోచిస్తూ ఆలోచనలు పడుతుంది. అందరూ భోజనం చేస్తారు. తర్వాత రాత్రి అవని మెల్లగా అత్త దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏంటమ్మా?
అదే నా నగలు డబ్బు మీరు దాచిపెట్టున్నారు కదా. అవును, నా దగ్గర భద్రంగా ఉన్నాయిలే. అత్తయ్య, రేపు మా పుట్టింటి వాళ్ళు వస్తారట. అయితే అవే ఆ నగలు ఒకసారి వేసుకొని చూపించమంటున్నారు అని చెప్పగానే సుబ్బమ్మ ముఖం కాస్త మారింది. అయ్యో, నగలు తీసి మళ్ళీ పెట్టడం ఎందుకు, అలాగే ఉండనివ్వులే. అత్తయ్య, వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి? అది తర్వాత చూద్దాంలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుబ్బమ్మ వాటిని ఇవ్వాలనుకోవడం లేదని అవనికి అర్థమైంది. ఆ రాత్రి అవని మళ్లీ రఘుతో మాట్లాడుతుంది. చూశారుగా, అత్తయ్య నగలు ఇవ్వాలనుకోవడం లేదండి. అదే కదా నేను చెప్పింది. కాని నేను ఒక విషయం గమనించాను. ఏంటది? అత్తయ్యకి డబ్బు మీద ఎంత ప్రేముందో అంతే భయం కూడా ఉంది. ఏమో, మాకేం అర్థం కావట్లేదు అవని. ఏదో ఒకరోజు ఈ పిసినార్తనవి ఆమెకు సమస్య తెస్తుంది. నిజమే అవని, నేను చాలాసార్లు విషయంలో బాధపడ్డా. అర్థమవుతోంది. డబ్బు దాచుకోవడం తప్పు కాదు, కాని మనుషుల్ని బాధ పెట్టి దాచుకోవడం తప్పు అని ఆమెకు అర్థం చేయాలి జాగ్రత్త అవని, అమ్మ చాలా మొండిది అని జాగ్రత్తలు చెప్తాడు. ఆ మరుసటి రోజు అవని తల్లిదండ్రులు అక్కడికొస్తారు. అప్పుడు అవని తల్లి, అవని బంగారం, ఎలా ఉన్నావమ్మా? ఇంత చిక్కిపోయావేంటి తల్లి? అవునరా, చాలా చిక్కిపోయావే. ఎక్కడ అన్నయ్య గారు, అసలు సరిగ్గా తింటేగా నేనప్పటికీ చెప్తూనే ఉంటాను తినమని. కొత్త కదండి, మా మీద బెంగ పెట్టుకుందనుకుంటా. అదేం లేదులే అమ్మా, నేను తింటూనే ఉన్నాను. సరేలే గాని నీ గురించి మాకు తెలీదా? అవును, ఏంటే మేడ అంతా బోసిగా ఉంది, కాస్త నగలన్న వేసుకోవచ్చుగా. అది అమ్మా, అవని ఎక్కడ నిజం చెప్తుందో అని భయంతో సుబ్బమ్మ మధ్య కలగ చేసుకొని, మాటల తర్వాత ఎండ పడొచ్చారు కదా, రండి కాస్త మజ్జిగ తాగండి. పర్లేదులే వదినా, మీరు అలానే అంటారు, ఇదిగోండి తీసుకోండి. అన్నయ్య గారు మీరు కూడా అని మర్యాదలు చేస్తుంది. మోహన్ రావు, రఘు, అవని ముగ్గురు సుబ్బమ్మను ఆశ్చర్యంగా చూస్తారు. అవని తల్లికి కూడా నగల విషయంలో కాస్త అనుమానం కలుగుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి.